హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అశ్విని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే నేను మీ ముందుకి ఒక మంచి వెరైటీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే తెలగపిండి ఎండు రొయ్యలు వేసి కర్రీ చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది, చాలా సూపర్ టేస్టీ రెసిపీ అని చెప్పుకోవచ్చు. తెలగపిండి అంటే మీలో ఎంతమందికి తెలుసండి? తెలగపిండి అసలు ఎలా తయారవుద్దో తెలుసా? మనం నువ్వులు ఆయిల్ ఆడించుకుంటాం కదండి, అందులో నా పిప్పు వస్తుంది కదా, దాన్ని తెలగపిండి అంటారు. అచ్చుల్లో కూడా అమ్ముతారు, మనకి పౌడర్ చేసి కూడా అమ్ముతారండి. ఆ పౌడర్తో కర్రీస్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. చాలా వెరైటీస్ చేసుకోవచ్చు దీంతో. ఈరోజు అయితే నేను తెలగపిండి ఎండు రొయ్యలు వేసి సూపర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చండి. ఇది కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను. ఇది మనకు రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది కర్రీ అయితే. మరి ముందైతే నా ఛానల్ మీరు అందరూ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూసి ఎంజాయ్ చేయవచ్చు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ తెలగపిండి ఎండు రొయ్యలు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూసేద్దాం. పొడి పొడి ఆడుతూ వస్తుందండి కూర, చాలా బాగుంటుంది, చూడటానికే ఎమ్మీగా ఉంటుంది. ముందుగా మనం ఒక బౌల్ తెలగపిండి తీసుకోవాలండి. పౌడర్ అలా ఉంటుంది, అచ్చులు కూడా ఉంటాయని చెప్పాను కదా, నేనైతే పౌడర్ తీసుకున్నాను. ఎండు రొయ్యలండి, చిన్నవి తీసుకున్నాను. చిన్నవి అయితే చాలా బాగుంటాయండి రుచిగానే కర్రీకి. రెండింటి కాంబినేషన్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. తెలగపిండి పక్కన పెట్టుకొని ఇవి రొయ్యలు ఉన్నాయి కదండి, ఎండు రొయ్యలు, బొర్రలు అవి కూడా తీసేసుకొని అలాగా క్లీన్ చేసుకోవాలండి శుభ్రంగానే. మొత్తం అన్ని రొయ్యలు కూడా అలాగా క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం అన్ని బొర్రలు అవి తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు వాటర్ వేసి ఒకసారి అలా కలిపేసి కొంతసేపు అలాగా ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకున్నామండి. ఏమన్నా మురికది ఉంటే వచ్చేస్తుంది బయటికి. ఇప్పుడు 10 నిమిషాలు నానిన తర్వాత ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రొసీజర్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందామండి. ముందు తెలగపిండి ఉడకించుకోవాలి. నేను ఒక బౌల్ తెలగపిండి తీసుకున్నాను కదా, 2 బౌల్స్ వాటర్ వేసుకోవాలి. ఆ బౌల్తో 2 బౌల్స్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని హైలో పెట్టి పొంగులు వచ్చేదాకా మరి పట్టుకోవాలండి. ఇప్పుడు పొంగులు వచ్చేస్తుంది కదా, మనం తీసుకున్న బౌల్ తెలగపిండి ఉంది కదా, అది అలా కలుపుకుంటూ వేసుకోవాలండి. అందులో ముందు ఇలా తెలగపిండి ఉడికించుకొని అప్పుడు కర్రీ చేసుకోవాలండి. అలా కలుపుతూ ఉండాలండి. ఒక 5 నిమిషాలు అలాగా హైలో పెట్టుకొని కలుపుకోవాలి. దగ్గరికి అయ్యేటప్పటికి మనకి పొడి పొడిలాడుతూ ఉప్మాలాగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి, ఇంకా వాటర్ ఉంది కదా, ఇంకా చాలా దగ్గరికి అవ్వాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గించుకుందామండి ఒక 5 నిమిషాల పాటు. 5 నిమిషాలు పోయాక మూత తీసి చూడండి, ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా, హైలో పెట్టేసుకుంటే ఒక 2 నిమిషాలు మనకి రెడీ అయిపోతుంది. ఈ తెలగపిండి ఉడికించినప్పుడు దలసరి మందపాటి గిన్నె కానీ, నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఉపయోగించుకుంటే మనం అడుగు బాగా అంటుకోకుండా ఉంటుందండి. లేకపోతే ఇది అంటుకుపోద్ది ప్యాన్ చుట్టూ. ఇప్పుడు చూడండి, మనకి అలా దగ్గరికి అయిపోయింది కదా, పొడి పొడిలాడుతూ చూడండి ఉప్మాలా తయారైపోయింది కదా. ఇప్పుడు ఇది వేరే స్టవ్ మీద పెట్టేసుకొని కర్రీ ప్రిపేర్ చేయడానికి వీలుగా ఉండి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా మనం వాష్ చేసి పెట్టుకుని ఎండు రొయ్యలు ఉన్నాయి కదండి, అవి ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలండి. బాగా రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి, కలుపుకుంటూ సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి, చేదు వచ్చేస్తాయి. అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అలా ఫ్రై అయినాయి కదా, సరిపోతుంది మనకి.
ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ ఉల్లిపాయలు అవి ఫ్రై అయ్యాక యాడ్ చేసుకోవచ్చండి, లేకపోతే ఉల్లిపాయలతో పాటు మళ్ళీ మాడిపోయే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఇంకొక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా చిటపట్లాడేదాకా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇంతలోపు మనం ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు వలిసేసుకొని పొట్టు తీసేసుకొని శుభ్రంగా అలా పెట్టుకోవాలండి. వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటేనే కర్రీలో టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు అవి కూడా వేసి మాడిపోకుండా ద్వారగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యేలోపు ఒక 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను కట్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. అలాగే 4 పచ్చిమిర్చి అలా చీల్చుకోవాలి, అవి కూడా యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం అన్నీ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. బాగానే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇలా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదండి. మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకుని ఎండ్రాయిలు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1 బై 1 అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేద్దాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందు తెలగపిండి ఉడకపించడానికి సరిపడా ఉప్పు వేసుకున్నాం కదండి. ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు, పసుపు అన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు అలాగా బాగా అన్నిటికీ పట్టేలాగా ఉప్పు కారం అవి కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంతలోపు మనం ఉడికించుకున్న తెలగపిండి ఉంది కదా, అది తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా రెడీ అయిపోద్దండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ అయితే మటుకు. ఇప్పుడు బాగా అన్నీ కలిసేలాగా 4 పక్కల నుంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అలా చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అలా ఫ్రై అయింది కదా. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్నాం అనుకోండి, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కర్రీకి పట్టి బాగా రెడీ అవుద్ది కర్రీ. ఇప్పుడు 5 నిమిషాలు పోయాక మనం మూత తీసి చూసుకుంటే చూడండి, ఎంతో కలర్ఫుల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఒక 2 నిమిషాలు హైలో పెట్టుకొని అలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు అలా మిక్స్ చేసాం కదా. ఇప్పుడు ఆ కన్సిస్టెన్సీ ఉంటే మనకి సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తెలగపిండి ఎండ్రాయిల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. చాలా సూపర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చండి. చూడండి, చాలా పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది కదా. చూసారు కదండి ఈ తెలగపిండి ఎండ్రాయిల్ కర్రీ. నేను చెప్పినట్టుగానే పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది కదా. అలాగే టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి. ఈ రెసిపీని మీ అందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మై టెలిగ్రామ్ ఛానల్. బై బై ఫ్రెండ్స్.